ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని మాటలు సెల్ ఫోన్లు టీవీలు బంద్ చేశారా? ఈ లోకంతో సహవాసం వద్దండి, దేవునితో సహవాసం చేద్దాం. మనందరం కలిసి ఒక రోజున పరలోక రాజ్యంలో సంతోషంగా ఆనందంగా ఉందాం. దేవుడు అందుకని ఈ ప్లేస్లో ఈ బిడ్డ నిలబెట్టాడు. మనందరినీ ఒకటి చేయాలనే, మనందరం కలిసి పరలోక రాజ్యంలో ఉండాలి ఒక రోజని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినాలని, శ్రద్ధగా ఆలోచించాలని, ఆ మాటలోని అర్థాన్ని పరమార్థాన్ని మనందరూ కూడా తీసుకుని ఆ ప్రకారం జీవించేవారిగా ఉండాలని కోరుకుందాం. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. ఏం చెబుతున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అద్భుతమైన కార్యాలు చూస్తారు అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. మన యందు, నా యందు భయభక్తులు కలిగి ఉండండి చాలు, తప్పకుండా మీ జీవితంలో ఎన్నో కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాను అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి మొదలు పెడతాను, వినండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చూసాడా? తండ్రినేమో వ్యవసాయదారుని చేశాడు, ఆయనేమో నిజమైన ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి ఏంటంటే ఫలాలను ఇస్తుంది, ఫలాల్ని, రుచికరమైన ఫలాలను ఇస్తుంది మనకి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారేయను అంటున్నాడు. అంటే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు, జాగ్రత్త. అను నా తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారేయను. ఫలించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలించవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఈ లోక వ్యవసాయదారుడు ఏం చేస్తాడండి? విత్తనాలు వేస్తాడు, ఆ విత్తనాలు మొలక రాగానే పక్కనే వస్తాయి కొలుపు, చెత్త చెదారం. ఏం చేస్తాడు? వీళ్ళందరికీ ఏరేస్తాడు, లేదంటే మందు కొట్టి చంపేస్తాడు. మందు కొట్టి చంపేస్తున్నాడు. అదే దేవుడు చేస్తున్నాడు ఇప్పుడు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయదారుడు. చాలా చక్కని మాటలు దేవుడి రోజున ఈ రాత్రి కాల్సిన మాట్లాడుతున్నాం మనతో. చాలా శ్రద్ధగా వినాలి, ఈ మాటలు చాలా విలువైనవి. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసిపోయానంటే, నాతో ఎవరైతే సహవాసం చేయకుండా ఈ లోకానుసారం సహవాసం చేస్తారో వాళ్ళందరినీ కూడా తీసి పారేస్తానంటున్నాడు. పనికిరాని తీగలు తీసివేయను. పనికొచ్చిన తీగలు ఎవరు? దేవుని మాటలు వినేవాళ్ళు, కన్న తండ్రి ఎవరో తెలుసుకునేవాళ్ళు, ఈ లోక తండ్రి మాట, పరలోక తండ్రి మాట శ్రద్ధగా ఆలకించి బుద్ధి కలిగి జ్ఞానం కలిగి జీవించేవాళ్ళు. వాళ్ళే ఆయనకి కావాలి. అజ్ఞానులు ఎందుకండి? చెడ్డవారు ఎందుకు? పనికి మాలినవారు ఎందుకు? మాట వినవాడు ఎందుకు? వినేవాడు కావాలి. ఈ లోక తండ్రి అదే అంటాడు, పరలోక తండ్రి కూడా అదే అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను ఇప్పుడు మీతో చెబుతున్నానే, ఈ మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. దేనికి? నా తండ్రి వ్యవసాయదారుడు,
నేను ద్రాక్షావళిని అంటే అంటే మా తండ్రి నన్ను ఏరేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, కాబట్టి నా తండ్రి మాట నేను వినాలి అని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైరి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. మీరు నా యందు నిలిచుంటే నేను మీ యందు కూడా నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చాలా క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, చాలా క్లారిటీగా. ఈ మాటలు చెప్పడానికి ఇవాళ చాలా తర్జన పడ్డాను. ఏం చెప్పాలి? దేవుని పాదాలు పట్టుకుని చాలా తర్జన పడ్డానండి. పడగదిగో ఈ మాట చెప్పాయా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం పడద్దు, నేను ఉన్నా కదా మేమునా అన్నాడు. ఈ మాటలు చెప్పి నా బిడ్డకి, ఈ మాటలు నా బిడ్డకి చాలా అవసరం. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు కదా, ఆ భాషలో చెప్పు, నేను రాసిపెట్టాను కదా ముందుగానే చెప్పు అని నేను ప్రోత్సహించాను. కాబట్టి మీ ముందుకు వచ్చి మాటలు చెప్పగలుగుతున్నాను దేవుని ప్రేరణతో. నా ఆలోచన కాదండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు అంటున్నాడు. అంతే కదండి. ద్రాక్ష తీగ ద్రాక్ష చెట్టును అంటుకట్టుంటేనే అది ఫలించింది. నేను వేరైపోతాను అంటే ఎండిపోయి చచ్చిపోతుంది, ఫలించలేదు. అదే దేవుడు చెప్తున్నాడు, నా యందు మీరు ఫలించాలి, నా యందు మీరు ఫలించాలి, అప్పుడే మీరు నేను నీ యందు ఉంటాను అంటున్నాడు. మీరు ఫలిస్తారు అంటున్నాడు. అలాగే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. చూడండి చక్కని మాట చెబుతున్నారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అంటే మీరు నా బిడ్డలు రా అంటున్నాడు. అవును కదండి. ఈ లోక తండ్రి బిడ్డలు పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి సంతానం కలిగితే ఆ తండ్రి ఎంత సంతోషపడతాడండి, ఎంత ఆనందపడతాడు. నాకు మనవడు పుట్టాడు, నాకు మనవరాలు పుట్టింది, ఎంతో సంతోషం, గంతులు వేస్తాడు. దేవుడు కూడా చెప్తున్నాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో నేను వారి యందు నిలిచి ఉండును. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నా మాట నమ్ముతారో, నన్ను అర్థం చేసుకుంటారో, నా ప్రకారం నడుస్తారో, నేను చెప్పినట్టుగా మీరు వింటారో, అప్పుడే నేను మీ యందు నిలిచి ఉండును అంటున్నాడు. నువ్వు ఆయన మాట వినగలిగితే ఆయన నీ యందు నిలిచి ఉంటానంటున్నాడు. ఆయన నీ పక్కన నిలబెడితే ఇంకా నీకేం కొదవా? రాజు నీ పక్కన ఉంటే నీ కొదవేంటండి? ఏ కొదవ ఉండదు. ఈ లోకంలో ఎంతమంది నీకు తోడున్నా కూడా నీ కొరతలే ఉంటాయి. కానీ రాజాది రాజు నీతో ఉంటే ఇంక నీ కొరత ఏముంది? కొండ మీద కోతైనా దిగొచ్చింది, నాన్న నాకు అది కావాలంటే తెచ్చిస్తాడు. సమర్థుడు ఆయన, సృష్టికర్త కదండి. మరి ఈ లోకానికి సృష్టికర్త కదా. ఆయన మాట వినగలిగితే ఈ లోక తండ్రి కూడా అంటాడు, నా మాట వినండిరా, నీకేం కావాలని ఇస్తానంటాడు. బిడ్డ చేపనడితే తేలు ఇస్తాడా అండి? గుడ్డు నడితే పావుని ఇస్తాడా? ఇవ్వడు కదా. మరి నువ్వే నీ బిడ్డలు ఆశీర్వదిస్తుంటే నేను సృష్టికర్తనురా, ఇంకెంత మీ కోరిక తీర్చాలి? నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే తండ్రిని నేను, శక్తివంతుణ్ణి, సర్వాధికారిని, సర్వ సృష్టికర్త నేను. మీ నాతో ఉండడమే ప్రాముఖ్యత, నన్ను కలిగి ఉండడమే ప్రాముఖ్యత. మీకు ఉండి చూడు, నీలో నేను ఉన్నానంటే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చూస్తావు. చాలా క్లారిటీగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ.
ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలుచుండునో, నేను ఎవరి యందు నిలుచుండునో వాడు బహుగా ఫలించును. బహుగా, విస్తారముగా. నువ్వేది కోరుకున్నా ఇస్తా. నువ్వేది పట్టుకున్నా, నువ్వు మట్టి పట్టుకున్నా బంగారం అయింది. ఎందుకు? నేను నీలో ఉన్నాను కాబట్టి, నీతో ఉన్నాను కాబట్టి, నువ్వు నాతో ఉన్నావు కాబట్టి, నా మాటలు వింటున్నావు కాబట్టి, నా ప్రకారం నడుస్తున్నావు కాబట్టి, నేను చెప్పినట్టుగా నువ్వు పాటిస్తున్నావు కాబట్టి విస్తారంగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏం చేయగలవు? తండ్రిని కాదని నువ్వు ఏ విధంగా గెలవగలవు? ఈ లోక తండ్రిని కాదని గెలవగలవా? నీకు యుక్త వయసు వచ్చింది, చదువు ఉంది, సంస్కారం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, కానీ గెలవలేవు. ఒక అండ కావాలి. ఒక అండ కావాలండి. ఆ అండ లేకుండా నువ్వేమీ చేయలేవు. రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు వస్తాయి. ఒక చేతితో కొట్టగలవా? కొట్టలేవు. ఒక చేతితో బరువు మొయ్యగలవా? మొయ్యలేవు. రెండు చేతులు అయితే బలమైన పని చేస్తావు. దేవుడు అందుకనే రెండు చేతులు, రెండు కాళ్ళు ఇచ్చాడు, రెండు కళ్ళు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? రెండు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? విశాలమైన లోకాన్ని చూడటానికి. రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు? నా మాటలు వినడానికి, దేవుని మాటలు. చేతులు ఎందుకు ఇచ్చాడు? బలమైన పనులు, మంచి పనులు చేయడానికి ఇచ్చాడు, చెడ్డ పనులు చేయడానికి కాదు. చేతులు ఇచ్చింది. ఈ కాళ్ళు ఇచ్చింది దేవుని సువార్త ప్రకటించడానికి ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇచ్చాడు, దేవుని గురించి వివరించడానికి ఇచ్చాడు. నా కన్న తండ్రి గురించి నేను చెప్పాలి అనే ఆలోచనలో ఉండాలని కాళ్ళు చెందించాడు. నోరిచ్చినందుకే. నీ ఇష్టమైన ప్రకారంగా మాట్లాడడానికి ఇవ్వలా నోరు, నీ ఇష్టానుసారంగా దూషించడానికి నోరు ఇవ్వలా. కానీ దురపుతో సహవాసం చేయటం వల్ల నీ నాలుకే నీ గొప్ప ముంచుతుంది. నీ నాలుకే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. నీ నాలుకే ఇన్ని అవయవాల్లో మన జీవితంలో చెడ్డమైనది ఏదైనా ఉంది అంటే అది నాలుకే. నీ నాలుగు వారి జాగ్రత్తగా కాపాడుకుంటే నీ జీవితం కూడా చాలా బాగుంటది. దేవుడు చెబుతున్నాడు. గబ్బబారుడు మాట్లాడి వెళ్ళిపోతే లోపలికి నాలుక ఎవరిది ఉంది? డబ్బులు ఈ యమానం అయిపోద్ది. నాలుగురు కొడతారా? కొట్టలేరు. అది గబ్బగా మాట్లాడి వెళ్ళిపోద్ది. కానీ దెబ్బలు మాత్రం ఈపికి తగులుతాయి, కొల్ల ఉడుస్తారు. అది మటుకి గబ్బ గబ్బ మాట్లాడేసి వెళ్ళిపోతుంది లోపలికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాలుగుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నాలుగే నీకు శత్రువు. నీ నాలుగే నీ శత్రువు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమని? ఎవడైనను నా యందు నిలిచి ఉన్న ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను అంటున్నాడు. వాడు ఎండిపోయిన జీవితాలు ఎందుకున్నాయండి? మాడైపోయిన జీవితాలు ఎందుకున్నాయి? దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా జీవించడం వల్లే. దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్లే ఆ చెట్లు మాడైపోయి, ఆ జీవితాలు మాడైపోయి, ఎండమావులైపోయి, బతకాలా చావాలా అనే పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు పడిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటమే, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించలేకపోవటమే, అసలైన తండ్రి ఎవరో తెలుసుకోలేకపోవటమే, సృష్టికర్త ఎవరు, నా ప్రాణదాత ఎవరు, నా కాళ్ళు ఇచ్చినడికి, నా కళ్ళు ఇచ్చినడికి కళ్ళు ఉన్నాయి, నాకు చెవులు ఇచ్చినడికి చెవులు ఉన్నాయి, నాకు నోరు ఇచ్చినడికి నోరు ఉంది, నాకు చూపించడానికి చూపు ఉంది. ఆయన ఎవరు తెలుసుకునే వారిగా మనం ఉండాలండి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఎలా పెడతా ನಾವು గుడ్డి వాళ్ళకి వెళ్ళిపోయాం అనుకోండి. దేవుడు నిన్న ఒక ఊరికి వెళ్ళి ఒక కుటుంబానికి పుట్టినరోజు, బిడ్డ పుట్టినరోజుకి పిలిచారు. కొల్లిపర ఎక్కడ, కొల్లూరు ఎక్కడండి? ఆ ఊరు నుంచి ఫోను, అయ్యా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది,
నాకు కుమారుడు పుట్టాడు, ప్రార్థన చేయాలి అని. పేరు పెట్టాలయ్యా నా బిడ్డగా పిలిచారు. వెళ్ళాను. ఆ కుటుంబం దేవుడి పేరు చెప్తున్నారే కానీ, దేవుడితో సహవాసం చేస్తున్నారు కానీ ఆ లక్షణాలు ఎక్కడ నాకు కనపడలేదు. తెలిసిపోతుంది కదండి దేవుడు పెట్టేవారు, దెయ్యం పెట్టేవారు. వెళ్ళాను. చక్కగా కుమారుడు పుట్టాడు, పిల్లడు చక్కగా బాగున్నాడు. వాళ్ళ నాన్నగా తాగుబోతూ. ఆ కుటుంబం చాలా చిన్న భిన్నంగా ఉంది. అయితే మా దేవుని నమ్మారా మీరు? దేవుని ఆశ్రయిస్తున్నారా అని అడిగాను. అవునయ్యా, దేవుడిని అడిగితేనే మాకు ఈ బిడ్డలు ఇచ్చారు. మగ బిడ్డని, ఫస్ట్ ఆడబిడ్డ, చాలా బాధపడ్డాము. రెండోసారి దేవుడిని అడిగితే నాకు మగ బిడ్డని ఇచ్చాడు, సంతోషం. మరి దేవుడు మా మనస్ఫూర్తిగా నమ్ముకున్నారా? దేవుని ప్రకారం నడుస్తున్నారంటే నడుస్తున్నామయ్యా అన్నారు. మరి నిద్రలేగానే దేవుని పాదాలు పట్టుకుంటున్నారా? ప్రతిరోజు బైబిల్ పఠిస్తున్నారా? ప్రతిరోజు ముమ్మారు నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? నీ భర్త, నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ అత్త, మీ మావయ్య అందరూ ఉన్నారండి అక్కడ. అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుణ్ణి మనసు ఎరిగి ఆయన ఆలోచన నడుస్తున్నారా? మీ నోటిని, మీ పదవుల్ని, మీ నాలుకని, మీ చూపుని, మీ ఆలోచనని కట్టడి చేసుకుంటున్నారా? దూషణ మాటలు మానేశారా? చెడు మాటలు మాట్లాడకుండా ఉంటున్నారా? చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నారా? అపవిత్రకు దూరంగా ఉన్నారా అని అడిగాను. అయ్యా, ఇవన్నీ ఉండాలంటే చాలా కష్టం కదా. నోరు ఏదో చాట తడబడింది కదా, మాట్లాడతాం కదా. మనుషులు కదా అయ్యా, కోపం వస్తుంది కదా, ఆవేశం వస్తుంది కదా, ఏదో అనేస్తాం కదా. నా భర్త బాగుపోతాడు, ఏం చేయనయ్యా, ఎంతగా చెప్పినా మారట్లేదు. రోజు మా ఇంట్లో గొడవేను, కొట్లాటేను, ప్రతిరోజు కూడా తాగొస్తాడు, కొట్టేస్తాడు. ఏం చేయను, తల చేస్తున్నాను అన్నారు. మరి ఏదన్నా దేవుడితో నువ్వు విన్నపం చేసుకున్నావా, విజ్ఞాపన చేసుకున్నావా? అయ్యా, నాకు వివాహం చేసింది నువ్వే కదా, ఇలాంటి భర్తలు ఇచ్చేవేంటయ్యా? రోజు కనుగొనమని భర్తలు ఇచ్చావా? రోజు కొట్టమని భర్తలు ఇచ్చావా? నాకు నేనే తప్పు చేశానని నాకు ఇలాంటి భర్తలు ఇచ్చావా అని దేవుడు ఎప్పుడన్నా ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చావా అని అడిగాను. లేదయ్యా. మరి గొడవాడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉన్నావే కానీ నీ భర్త మీద నీకు ప్రేమ లేదు, నటిస్తున్నావు అంతే. అదే నీ భర్త మీద ప్రేమ ఉంటే దేవుడికి అప్పచెప్పేస్తావు. నానా, నా భర్త మనసు మార్చు, నా భర్త ఆలోచన మార్చయ్యా. ఎంతో మంది మారారు కదా, మరి నా భర్త ఎందుకు మారడు? నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే కదయ్యా. లేఖనాలు చెబుతున్నాయి కదా, ఆనాడు ఎంతో మందిని అద్భుతమైన కార్యాలు చేసావు కదా, ఈనాడు నా భర్త విషయంలో కూడా ఆ అద్భుతమైన కార్యం చేయి ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుని కన్నీళ్లు కార్చామంటే లేదయ్యా. దేవుని లక్షణాలు కూడా లేవు. దేవుని లక్షణాలు ఉంటే భర్తకు ఎదురు తిరగదు, భర్తతో గొడవడదు, కొడితే కొట్టాళ్లే తల ఉంచే గుణం ఉంటుంది. ఎందుకు అంటారా? ఆనాడు నీ కోసం, నా కోసం మనం చేసిన ప్రతి పాపానికి కూడా ఆయన శిలువ యాగం చేశాడు. చేతులకు మేకులు కొట్టారు, పక్కటెముకలో బల్లెంతో పొడిచారు, కాళ్ళకు మేకులు కొట్టారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు. దేవుని కుమారుడు ఏ తప్పు చేయలా, ఏ నేరము చేయలా, ఏ పాపము చేయలా. గొర్రె తలకాయ వంచినట్టుగా వంచేశాడు. గొర్రె వదకెళ్ళినప్పుడు తలకాయలో వంచుతా అలా వంచేశాడు. దేనికి? ఓర్పు ఆయన దగ్గర, సహనం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. నా తండ్రి నాకు ఈ పని చెప్పాడు కాబట్టి నేను ఆయన చెప్పినట్టుగా నేను చేయాలి. నేను ఆ ప్రాణం పోయినా కూడా నా తండ్రి నాకు తిరిగి ఇస్తాడు అనే నమ్మకం ఆయనలో ఉంది. కాబట్టి తృణప్రాయంగా ప్రాణాన్ని చేశాడు, తృణప్రాయంగా ప్రాణాన్ని పొందేశాడు. 3వ రోజు
ఆ నమ్మకం మనలో లేదు. 100% లేదు. అడుగుతాం, చాలా అడుగుతాం దేవుని దగ్గరికి వెళ్ళి. ఏమంటాం? అయ్యా ఇల్లు కట్టుకోవాలి, నాకు సహాయం చేయి. అయ్యా నా బిడ్డకి వివాహం చేయాలి, సహాయం చేయి. అయ్యా నా కుమారుడికి బిడ్డలు కలగాలి, సహాయం చేయి. నా బిడ్డకు ఉద్యోగం కావాలి, సహాయం చేయి. అలా అడిగినప్పుడు నువ్వేం చేయాలి? నమ్మకంతో విశ్వాసంతో అడగాలి. నా దేవుడు నాకు ఇచ్చాడు నమ్మాలి. నమ్మి దేవుడు విశ్వసించి అడగాలి. ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఏం చేయను? అసలు నువ్వు అడిగి మళ్ళా నువ్వు పక్కతో దొక్కుతున్నావు. అడుగుతున్నావు నా బిడ్డ వివాహం కావాలని, మళ్ళా ఆడికాలు పట్టుకుంటున్నావు. రే నా కుమారుడికి పిల్లడు చూడండిరా. ప్రేమ నా దేవుని బిడ్డలారా, దేవుడికి నువ్వు అప్ప చెప్పావు అంటే ఆయన చూసుకుంటాడు. అదంతే. నీ చిత్తం అన్నావో ఆయన పని మొదలు పెడతాడు. నా జీవితంలో ఎన్నో చూశానండి నేను. కాబట్టి నేనే ఒక నిలువెత్తు సాక్ష్యం. ఇంకా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. మీ కళ్ళ ముందు తీసుకొస్తాడు రేపు రోజున, కొద్ది రోజుల్లోనే. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం చల్లా చెదరగా ఉంది. భయం లేదు, భక్తి లేదు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరమ తండ్రి, జాలి కలిగిన తండ్రి. అలాంటి తండ్రికి మేము బిడ్డలుగా ఉండి కూడా అలా మేము బ్రతకలేకపోతున్నాం. అంటే ఏంటి? ఆయన మాట మనం వింటలా. పేరుకే నా తండ్రి యేసయ్య, పేరుకే నేను మందిరానికి వెళ్తున్నా, పేరుకే నేను ఆరాధిస్తానికి వెళ్తున్నా. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నా. అందరూ వెళ్తున్నారు బడికి, నేను వెళ్తున్నా. కానీ అక్కడ శూన్యం. చదవట్లా, టీచర్ చెప్పింది వింటల్లా. దేవుడు బోధకులు ఎందుకు ఎంచుకున్నారండి? సేవకుల్ని. ఆయన మాటలు మా ద్వారా వినిపిస్తున్నాడు, మా నోటి ద్వారా వినిపిస్తున్నాడు. మేమేమో పైనుంచి దిగి రాలేదు. దేవుడు కల్పించుకుని ఈ వస్తువు అయితే నాకు పనికి వస్తుంది. మనం కూడా చాలా వస్తువులు కొంటాం కదండి. ఇదిగో ఈ వస్తువు పలానా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఈ వస్తువు, ఈ కాయ అయితే మనకి చాలా రుచికరంగా ఉంటుంది, ఇది తినడానికి బాగుంటుంది. ఇదిగో ఈ వస్తువు ఇక్కడ పెడితే చాలా అందంగా ఉంటుంది. ఎన్నో మనం కోరుకుంటాం కదా, ఎన్నో ఆశలు కలిగి ఉంటాం కదా. దేవుడు కూడా ఆయనకి ఇష్టమైన వ్యక్తులు అనుకుంటాడు. వీడైతే నాకు పనికొస్తాడు, వీడు నా మాట వింటాడు, నా ప్రకారం నడుస్తాడు అనే ఆలోచన కలిగి సేవకులు ఎన్నుకుంటాడు ఆయన. మాకు మేంగా వస్తే ఆ బలిపీఠం మీద కూర్చొని అర్హత లేదు. దానికి కూడా ఒక శిక్ష ఉంది. బైబిల్ గ్రంథం 20వ గ్రంథంలో చెప్తున్నాడు. కపట బోధకులు ఉన్నారు, డబ్బు కోసం ఆశపడి దేవుడి సోద ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి అని దేవుడు నమ్మండి, నీ కొండ మీద కోతిని తీసుకొస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, నీ కొడుకు ఉద్యోగం వచ్చింది, నీ కూతురు ఉద్యోగం వచ్చింది, నువ్వు మట్టి మందిరం రావద్దు, ఇంట్లో దేవుడు పర్లేదు, నీకు అన్ని చేస్తాడని చెప్తారు. అలాంటి బోధకులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. దేవుడు ముందే రాసి పెడుతున్నాడు. కుక్కలు కొంటున్నాడు, కొట్లాడుతాడు డబ్బుల కోసం అని కూడా పరిశుద్ధ గ్రంథం రాస్తున్న యెషయా గ్రంథం 11:53 వచనంలో కుక్కలు కొంటున్నాడు, కొట్లాడతారని. అలాగే 20వ గ్రంథంలో కూడా ఉంది. కాబట్టి ఆ కుటుంబం పేరుకే క్రీస్తు కుటుంబం, పేరుకే క్రీస్తు కుటుంబం. చెప్పాను, ఎలా అయితే నీ జీవితంలో ఏ కార్యాలు జరగవు, నువ్వు నిత్య జీవుల్లోకి వెళ్ళలేవు, మీరెవరు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. వద్దు, ఇలాంటి జీవితం మీరు జీవించొద్దు. నమ్మకంతో, విశ్వాసంతో దేవుని వెంబడించండి. నిద్రలేగానే దేవుని పాదాలు పట్టుకోండి. ఓ గంట సేపు చేయాల్సిన అవసరం లేదు. దేవా, మరొక రోజు మా జీవితంలో అనుమతించావు, సజీవులంగా ఉంచావు, అందును బట్టి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అంతట్లో కూడా నీ రెక్కల మాట కాచి కాపాడు.
ఈ రోజంతట్లో కూడా మాకు ఎలాంటి బాధ్యతలు అప్పచెబుతున్నావో ఆ బాధ్యత నెరవేర్చడానికి మాకు సహాయం చేయి, మాకు మేలు చేయి. ఈ రోజంతట్లో మాకు తోడుగా ఉండు. మా నోటిని, మా పెదవుల్ని, మా నాలుకని, మా చూపుని, మా ఆలోచనని, మా నడవడిని కట్టడి చేయి. నీకు అనుకూలంగా నీ రూపురేఖలకు మమ్మల్ని మార్చుకో. మేము మాట్లాడే మాట నీదై ఉండాలి, మేము చూసే చూపు నీదై ఉండాలి, మేము చేసే ఆలోచన నీదై ఉండాలి, మేము నడిచే నడవడి కూడా నీదై ఉండాలి. ఆ ప్రకారంగా నా కుటుంబం నడిపించు. నా భర్తకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి నా భర్తకు సహాయం చేయి. నాకు అప్పచెప్పిన కుటుంబ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి నాకు సహాయం చేయి. నాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు. నా బిడ్డలు నీ బిడ్డలుగా పెరగాలి, భయభక్తులతో పెరగాలయ్యా, నీకు దగ్గరగా పెరగాలి. ఒలివ మొక్కలాగా నా బిడ్డలు పెరగాలి. అలా నా బిడ్డల్ని పెంచుకోవడం నాకు జ్ఞానాన్ని దయచేయి, తెలివితేటలు నాకు దయచేయి, మంచి మనసు నాకు ప్రసాదించు అని ప్రార్థన చేస్తే చాలండి. 4 మొక్కలు గడప దాటి చూడండి. ఆ మాటలు ప్రార్థన చేసి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. దేవదూతలు కావలా పెడతాడు ఇద్దరిని. నీ భర్త గురించి ప్రార్థన చేయి. నా భర్త మారాలి, మారుస్తాను, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. కన్నీళ్లు గార్చు, భక్తులు ప్రేమిస్తూ ఉండు. ఒక్క మాట కూడా తిరిగి అనొద్దు. వాడు ఎన్ని కొట్టినా, దూషించినా, అవమానపరిచినా, ఏమి చేసినా సరే ఒక్క మాట కూడా నువ్వు అనొద్దు. ఒకరోజు వాడే పశ్చాత్తాపడి, ఏంటి నా భార్యని ఇంతగా కొడుతున్నా, ఇంతగా దూషిస్తున్నా, ఇంతగా అవమానపరుస్తున్నా, ఒక్క మాట కూడా నాతో అంటలేదే, బుద్ధి తెచ్చుకుంటాడు, మారు మనసు పొందుతాడు. నా అంటే నా భార్యని ఎంతో ప్రేమిస్తుంది కాబట్టి నేను కూడా నా భార్యని ప్రేమించాలి. ఈ చెడు వ్యసనాన్ని బయటికి తీసేయాలి. నా బిడ్డలు ఏడుస్తున్నారు, నా భార్య ఏడుస్తున్నారు నా వల్ల అనే ఆలోచన ఆ భక్తలో వస్తుందండి. తీసుకొస్తాడు దేవుడు. అదే ఆ తల్లికి చెప్పాను, ఇలా చేయాలమ్మా, ఇలా ఈ వాక్యం చూసుకో, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదువు. నీకు చదువు రాదా? చదువు వచ్చే బిడ్డలు ఉంటారు నీ చుట్టూ. ఎవడో ఒక బిడ్డకి ₹1 ఆశ పెట్టి, ₹10 ఆశ పెట్టినా సరే ఒక అధ్యాయం రోజు చదివించుకో చెప్పాను. ఇలా పాటిస్తేనే నువ్వు దేవుని బిడ్డ అవుతావు, దేవుని కార్యాలు జరుగుతాయి. సమయలు అని పేరు పెట్టాను. సమయలు అద్భుతమైన పేరు. హన్నా బిడ్డలు లేకపోతే 10 సంవత్సరాలు దేవుని మొరబెట్టుకుంది, అయ్యా నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను తిరిగి నీకే ఇచ్చేస్తాను, పాలు విడిచిపెట్టడం ఆలస్యం, నీకే ఇచ్చేస్తాను. ఆ దేవుడు తన మొర ఆలకించి బిడ్డనిచ్చాడు. పాలు విడిచిపెట్టంగా తీసుకెళ్లి బిడ్డను అప్పచెప్పేసి ఒక అద్భుతమైన ప్రవక్త అయ్యాడు. ఒక అద్భుతమైన ప్రవక్త సమూయేలు అంటే అద్భుతమైన ప్రవక్త. అలాంటి పేరు ఆ బిడ్డకు పెట్టారు. చాలా సంతోషపడ్డారు. అయ్యా ఇన్ని మాటలు చెప్పేవాళ్ళు చాలా సేవకుల్లో మాకు కనపడలేదు. ఇలా బుద్ధి మాకు చెబితే మేము ఎప్పుడో మా మనసు మార్చుకునే వాళ్ళం. ఏదో 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి ఆమెను వెళ్ళిపోతున్నారు. తప్పు వాళ్ళదే ఉంది, తప్పు నీది ఉందమ్మా. ఇద్దరిలోనే ఉంది. ఇద్దరు చెడ్డలను, ఇద్దరు మంచోళ్ళని కూడా. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, ఏ ఒక్కరిని నువ్వు అవమానపరిచే బిడ్డగా ఉండకూడదు, ఏ ఒక్కరిని నువ్వు కించపరిచే బిడ్డగా ఉండకూడదని దేవుడు నాకు తెలియపరిచాడు. ఆ ప్రకారం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. దేవా నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మా నోటితో కానీ, మా పెదవులతో కానీ, మా నాలుగుతో కానీ, మా చూపులో కానీ, మా ఆలోచనలో కానీ ఏ ఒక్కరిని మేము దూషించకూడదు, అవమానపరచకూడదు, కించపరచకూడదు, హేళన చేయకూడదు, బాధ పెట్టకూడదు. శత్రువులను సైతం ప్రేమించే మనస్సు మాకు దయచేయి ప్రభు. పగవారిని సైతం ప్రేమించే మనస్సు మాకు దయచేయి. ఆ ప్రకారంగా నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాయా అని ప్రార్థన చేస్తాను. అదే ఆ బిడ్డకి చెప్పాను, ఎవరిని దూషించట్లేదమ్మా, ఎవరిలో కూడా తప్పు లేదు. ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి. దేవుని వ్యతిరేకంగా ఉండాలి. దేవుని మాట చెప్పే విధంగా ఆ సేవకుడు ఉండాలి,
నువ్వు అర్థం చేసుకునే మనస్తత్వం నీలో ఉండాలి. నేను ఎటువంటి స్నేహం చేస్తున్నాను? ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నానా? దేవుని బిడ్డగా బ్రతుకుతున్నానా? రాజకుమారుడు ఎలా ఉంటాడండి? రాజకుమారుడు ఎలా ఉంటాడు? రాజకుమారుడు లాగా ఉంటాడు, దొంగలాగా ఉండలేడుగా. ఉంటే ఆ రాజుకు అవమానం. అలాగే మనం కూడా రాజకుమారులు, మనం ఈ లోకానికి సృష్టికర్తండి ఆయన కుమారులు మనం. కాబట్టి మనం కూడా అంత డిగ్నిఫైడ్గా ఉండాలి. నా తండ్రి పవిత్రుడు, పరిశుద్ధుడు, మరి నేను కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. నేను కూడా నీతిగా నిజాయితీగా ఉండాలి. నా తండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినా, ఆయన దగ్గరికి రాకపోయినా, ఆయన ఆరాధించకపోయినా కూడా ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ కూడా సమానంగా చూస్తున్నాడు. అది దొంగ, వ్యభిచార, నీచుడా, తాగుబోతుని చూడలేదు. అందరికీ ఒకే సమానంగా చూస్తూ ఆహారం ఇస్తున్నాడు, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను కూడా అలాంటి స్వభావం కలిగి నేను ఉండాలి. నా తండ్రి రూపురేఖలో నేను ఉండాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలని ఆలోచన ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డలో రావాలంటే, అలా రావాలి అంటే ఈ లోక సంబంధాన్ని తెంచేసుకోవాలి. ఈ లోకమనే పాపం నుంచి బయటికి రావాలి, దురదృష్టం నుంచి బయటికి రావాలి. తాగుడు, దాన్ని మనం తాగుతున్నామండి, మన తాగట్లేదు. మనం ఇష్టపడితేనే అది మన దగ్గరికి వస్తుంది. చూస్తూ చూస్తూ పేడ మీద కాలేస్తావా? ఎందుకేమో వేస్తే ఒళ్ళంతా అయింది. చూస్తూ చూస్తూ గొంతులో పడతావా? పడలేవు, పడితే దెబ్బ తగిలింది. మరి అలా ఆలోచన ఎందుకు రావట్లేదు? తాగుతున్నావు, నీ జీవితం ఎలా అయిపోతుంది తెలుసా? నీ శరీరం ఎలా పాడైపోతుంది తెలుసా? దేవుడు ఈ లోకానికి సృష్టించినప్పుడు మానవుడిని 969 సంవత్సరాలు. మరి ఇవాళ ఆ 69 సంవత్సరాలు కూడా లేదు. గట్టిగా చెప్పాలంటే ఎంతమంది చూస్తున్నావు నీ కళ్ళతో? 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 15 ఏళ్ళకి పెట్టలు కాల్పులు రాలిపోతున్నారు. దానికి కారణం ఏంటి? మన ఆలోచనలే, మన ప్రవర్తనలే, మన నడవడే. కానీ ఈ రోజు వరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దానికి కారణం దేవుని కృపా కనికరమే. మన తిన్న ఆహారం వల్ల కాదండి, ఆయన కృపా కనికరం వల్ల మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఎందుకు ఉన్నామంటే ఆయన ఓర్పు కలిగిన తండ్రి. నా బిడ్డలు ఎవరు కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదు. నా బిడ్డలందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలి. మార్చుకుంటారులే, ఆఖరి క్షణం వరకు చూసే తండ్రిగా ఉంటాడండి. ఆఖరి క్షణం వరకు కూడా దేవుడు చెప్తున్నాడు కదా యెషయా గ్రంథం ద్వారా, ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకుంటానంటున్నాడు. ముదిమి వచ్చేంత వరకు, ముసలితనం వచ్చేంత వరకు కూడా నేను ఎత్తుకుంటానయ్యా, ముద్దాడుతాను అంటున్నాడు. ఈ లోకంలో ఎవరు అలా ఆడరు, ఒకే ఒకటి ఆడగలడు, ఆయనే నీ నా కన్న తండ్రి, సృష్టికర్త. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చాలా చక్కని మాటలు, విలువైన మాటలు, మన కళ్ళు తెరిపించే మాటలు. ఈ లోకంలో ఎవరు ఆ మాట చెప్పలేరు. బాగుపడరా అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ లోకంలో. ఇప్పుడు ఈ రోజున కన్న తల్లిదండ్రులే బిడ్డలు చెడగొట్టేస్తున్నారు. ఎందుకంటే గారాబం చేసి, ముద్దుల కొడుకు, ముద్దుల కూతురు, నువ్వు పాడైపోయి కాకుండా నీ బిడ్డలు కూడా నువ్వు పాడు చేస్తున్నావు చేతులు. ఎన్నో కుటుంబాలండి ఈ లోకంలో. 6వ వచనం చూడండి, ఎవడైనను నా యందు నిలిచి ఉన్న ఎడల, నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. ఈ లోకంలో చెట్టు ఎండిపోతే ఏం చేస్తాం? వ్యవసాయదారు ఏం చేస్తాడు? తీసేసి నరికేసి పొయ్యిలో వేసేస్తాడు. రేపొద్దున దేవుడు కూడా నిన్ను అలాగే చేస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. నా మాట ఎవరైతే వినరో, నన్ను ఎవరైతే అంటు కట్టుకోరో వాళ్ళు ఏం చేస్తారు? ఎండిపోయిన చెట్టులాగా అగ్నిగుణంలో పడేస్తాను అంటున్నాడు. కాలిపోవాలి అంటున్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. చాలా చక్కని మాట అండి ఇది. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల
నా యందు మీరును దేవునితో సహవాసం చేసిన యెడల నా మాటలు మీ యందు నా మాటలు నిలిచిన యెడల, ఆయన మాటలేంటి? నీతి, నిజాయితీ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కృప, కనికరం, జాలి, ఇవన్నీ నీలో నిలిచిన యెడల చెప్తున్నాడు, మీకేమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. నీకేది ఇష్టమో అడుగో, నేను నీకు ఇస్తానంటున్నాడు. ఇవి చాలు, ఇవి నీలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఇవి నువ్వు పాటించాలి, చూపించాలి లోకంలో. అప్పుడు నువ్వేం అడుగుతావు అడుగు, నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఎవరైనా ఇస్తారా ఈ మాట? ఎవరైనా ఇలాంటి వాగ్దానం లోకంలో ఇవ్వగలరా? ఏ ఒక్కరైనా ఇవ్వగలరా? ఎవ్వరు ఇవ్వలేరు. ఏమడుగుతావో ఇవ్వలేం జరిగితే ఆడ ఫాల్స్ అయిపోతారు కదా. అందుకని ఎవరు కూడా నువ్వేదడుగుతావు అడుగు, ఇస్తాను అని తొందరపడి అందరూ మాట. గొంతుమ కోరితే ఇవ్వలేకపోతే ఫాల్స్ అయిపోతాడు. ఇస్తానన్నావుగా, పెద్ద పోటుగాళ్ళలాగా ఇవ్వలేదే అని అంటాం. దేవుడు చెప్తున్నాడు, సర్వ సృష్టికర్త ఆయన, ఈ లోకం మొత్తం ఆయనదే, ఆయన వస్తువులో ఉంది. సర్వ సంపదలు ఆయన చేతుల్లో ఉన్నాయి, సర్వ సంపదలు. కాబట్టి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. చాలా చక్కని మాట కదండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. నీవు బహుగా ఫలించడం వలన, ఒక చెట్టు బహుగా ఫలిస్తే, మంచి కాయలుగా ఇస్తే ఆ యజమాని ఎంత సంతోషపడతాడండి. చూసావా, నీళ్లు పోసాను, చక్కగా పెంచుకున్నాను, చూడు ఎన్ని కాయలు కాసిందో. ఆ యజమాని, ఆ కుటుంబం ఎంత సంతోషపడతారండి, చాలా ఆనందపడతారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. అంటే తండ్రి సంతోషపడతాడు. ఈ లోక తండ్రి బిడ్డల కానీ తండ్రి మా తల్లుల మాటిని ఒక ఉన్నత స్థానంలో ఉంటే ఆ బిడ్డ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాడు అండి. నా బిడ్డలు చూసావా ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో, చూసావా నా బిడ్డ ఎంత ప్రయోజకులు అయ్యారో, ఎంతగా చెప్పుకుని మురిసిపోతాడండి. ఆ పరిస్థితి దేవుడు మనం చూసి మురిసిపోతాడంటున్నాడు. తండ్రికి మహిమ మరి అంతేగా. ఈలోక తండ్రి బిడ్డలు ఉద్యోగం చేస్తుంటే, ఏమయ్యా నీకేంటి బంగారం బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు, చాలా హ్యాపీ. నన్ను ఎంతో మంది అంటున్నారు, ఇప్పుడు ఎంతో మంది అంటున్నారు నీ బిడ్డలు కమ్మ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకేంటే ప్రసాద్ నీకు దిగులేంటి, చింత ఏంటి? ఎందుకు దిగులు? దేనికోసం? నేను 1 కోటి రూపాయలు బాగొట్టుకున్నానా, లేదా నేను తెచ్చానా కడుపు అమ్మమ్మ కొట్టు నుంచి ఏమన్నా? ఏమి తేలా, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం? ఈ ఉన్న 4 రోజులు సంతోషంగా ఆనందంగా నా తండ్రి మాటలు వింటూ, నా తండ్రి ఆలోచన ప్రకటిస్తూ జీవించడమే నేను చేయాల్సిన పని. నా బిడ్డలకు పదే చెప్తాను, మీరే స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా నీ కళ్ళ ముందు బాధ వేదన ఉంటే వీలున్న వరకు వాళ్ళకి సాయం చేయండి, మేలు చేయండి. నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవద్దు, చాతన సాయం, చిన్న సాయం చేయండి. ఎవరైనా కన్నీళ్లు కారుస్తున్నారా, వాళ్ళ కన్నీళ్లు ఏ విధంగా తుడవాలో ఆలోచించండి, శక్తి కొలది. ఇదే చూద్దాం. ఎవరిని మీరు దూషించద్దు, ఎవరిని మీరు అవమానపరచు. నీ కింద పనిచేసే వాళ్ళు కూడా నువ్వు గౌరవం ఇవ్వాలి, వాళ్ళని కూడా ప్రేమగా చూసుకోవాలి. బానిసలుగా చూడొద్దు, హేళనగా చూడొద్దు అని నా 2 బిడ్డలకి చెప్తాను. అలా చెప్పిన తండ్రే దేవుని కుమారుడు, అలా పెరిగిన బిడ్డలే దేవుని బిడ్డలు అవుతారు. అద్భుతమైన కార్యాల బిడ్డలు చూస్తూ జీవితంలో ఈలోక తండ్రి చూస్తాడు, పరలోక తండ్రి కూడా చూసి ఆనందపడతాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఈ లోక తండ్రి, పరలోక తండ్రి యేసయ్య చెబితేనే ఆ తండ్రి, ఆయన తండ్రి, యెహోవా తండ్రి మన జీవితంలో మేలు చేస్తాడు. ఈయన రికమెండేషన్ చేస్తేనే యెహోవా తండ్రి చెప్తున్నాడు, నా బిడ్డని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే నా బిడ్డలు. నా బిడ్డకి ఎవరైతే శత్రువులు అవుతారో వాళ్ళు నాకు కూడా శత్రువులే.
మరి అంతేగా. ఈలోక తండ్రికి ఆలోచించండి. తండ్రికి శత్రువులు అయితే ఆ బిడ్డ కూడా ఆ శత్రువులే. చెప్తాడు, అరే వాడు శత్రువు రా, వాడితో మాట్లాడొద్దు, వాడితో పలకరించొద్దు. చెప్తాడా లేదా? మరి పరమ తండ్రి కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. నా తండ్రిని ప్రేమిస్తే, నా బిడ్డను ప్రేమిస్తేనే నన్ను ప్రేమించినట్లు లెక్క. ఏదైనా నా బిడ్డ నాకు చెబితేనే నేను ఈ జీవితం నెరవేరుస్తాను అంటున్నాను. నానా ఇదిగో ఈ కుమారుడు నా బిడ్డే, ఈ బిడ్డ ఆపదలో ఉన్నాడు, ఇప్పటికి సాయం చేయి. ఆ తండ్రి చెబితేనే, ఆ బిడ్డ చెబితేనే ఆ తండ్రి చేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. శిష్యులు ఎవరు? నా శిష్యులు. చూసారా, శిష్యులుగా చేస్తున్నాడు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను. నా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించాను అంటున్నాడు. కల్మషం లేదు ప్రేమ. తండ్రిలో కుమారులో ఎలాంటి కల్మషం లేదండి, కల్మషం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనండి. వేరు వేరు అనుకున్నారు, మనలో కూడా ముగ్గురు ఉన్నారు. ఏంటది? దేహము, ప్రాణము, ప్రాణం అంటే రక్తం, ప్రాణము, తర్వాత ఆత్మ. ఈ మూడు కలిస్తేనే మనిషి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా శవం అంటారు. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే, త్రియోక దేవుని సన్నిధి అంటారు. త్రియోక దేవుని సన్నిధి. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటేనే మన నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుని మాటగా ఉంటాయి. ప్రతి క్షణం మనల్ని కాపు కాసుకుని ఉండాలనుకుంటాడు ఆయన. నన్ను ఎవరైతే, నా తల్లిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. నా తండ్రికి ఇష్టం రీతిలో వాళ్ళు మార్చుకుంటాను. వాళ్ళ మనసు మారుస్తాను, వాళ్ళ ఆలోచన మారుస్తాను, వాళ్ళ ప్రవర్తన మారుస్తాను, వాళ్ళ నడవడం మార్చి నా తండ్రి ప్రకారం ఆ బిడ్డలు నడిపించుకుంటానన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేవారు ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మను తీసుకునేవారు ఉండాలి. దేవా నాకు సహాయం చేయి, నేను నా తండ్రిలాగా బ్రతకాలి, నా తండ్రిలాగా జీవించాలి, నా తండ్రిలాగా నేను ఉండాలి పవిత్రంగా. నాకు సహాయం చేయి, నాకు తెలియదు, నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, నా తండ్రిని ఎలా ఆరాధించాలో నాకు తెలియదు, నా తండ్రిని ఎలా మహిమపరచాలో నాకు తెలియదు, నాకు సహాయం చేయవా అని కానీ పరిశుద్ధాత్మ దేవుని అడగగలిగితే తప్పకుండా నువ్వు మోకాళ్ళు వేస్తే చాలండి, ఇల్లు వాలిపోతాడు. నీ పెదవులు ఎలా కలుగుతున్నాయో నీకు తెలియదు, ఆయన నీ తరపు నుండి విజ్ఞాపన చేస్తాడు తండ్రికి. అయ్యా నా బిడ్డ ఎక్కల్లో ఉన్నాడు, నా బిడ్డ అవసరంలో ఉన్నాడు, నా బిడ్డకి ఇలాంటి వ్యాధి కలిగి ఉంది, స్వస్థపరచు, అక్కడ దించని ఆయనే మా తరపున విజ్ఞాపన చేస్తాడు. చాలా మందికి ప్రార్థన చేయడం రాదండి, చాలా మందికి రాదు. ప్రార్థన అంటే అదేదో మంత్రాలు కాదండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవటమే. నీ తల్లిదండ్రులతో ఎలా అయితే ముఖాముఖిగా మాట్లాడుకుంటావో, నీ భార్యతో ఎలా అయితే మాట్లాడుకుంటావో, నీ భర్తతో ఎలా అయితే మాట్లాడుకుంటావో, పండగ వచ్చినప్పుడు బావా నాకు చీర కొని పెట్టవా, నానా నాకు చొక్కా కొని పెట్టవా, నానా నాకు పరిశుభ్రత కట్టవా అని ఎలా ప్రేమగా అడుగుతావో నీ అక్కర్లో, అదే ప్రేమని తండ్రితో పంచుకోవటమే. నానా నీ పాదాల చెందుకు వచ్చానయ్యా, నీ బిడ్డనేగా, మరి నా అక్కర్లో ఉన్నాను, నాకు ఇది కావాలి, నువ్వు తప్ప నాకు ఎవరిస్తానయ్యా, సహాయం చేయనా అని అడిగే బిడ్డగా ఉండటమే. ప్రతి అక్కర నా ముందు పెట్టు అంటున్నాడు దేవుడు. ప్రతి అక్కర నా ముందు పెట్టు, నమ్మకంతో విశ్వాసంతో అడుగు, నా తండ్రి నాకు ఇస్తాడు. ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో చిన్న సంభాషణ జరిగిందని చెప్తాను. ఒక తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చాడు. తన కుమారుడు వచ్చి నాకు సైకిల్ కావాలన్నాడు. సైకిల్ కావాలంటే ఊ కొట్టాడు. ఇస్తానని కానీ ఇవ్వనని కానీ చెప్పలా. సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. వారం అయింది, రాలా. 10 రోజులు అయింది, రాలా. ఏంటి మా నాన్న సైకిల్ ఇస్తాడా? ఇవిడా ఇస్తానని చెప్పలేదు, ఇవ్వనని చెప్పలేదు. కానీ తండ్రి ఉన్నాడే, ఆ రోజే ఆ సైకిల్కి ఆర్డర్ ఇచ్చాడు. వాడు కోరుకున్న సైకిల్ ఒక రేంజ్ సైకిల్. ఆ సైకిల్ తయారవ్వాలంటే కనీసం ఒక 10 రోజులు 20 రోజులు పట్టింది. స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదండి, వాటిని అంతా కూడా చేయాలి కదా, నువ్వు చెప్పగానే చేయడు కదా, వాడికి చాలా పనులు ఉంటాయి కదా. అలాగే చెప్పిన మరుక్షణమే ఆ తండ్రి ఆర్డర్ ఇచ్చాడు దానికి.
10 రోజులైంది, 15 రోజులైంది, ఆ షాపుడు ఫోన్ చేయలేదు. 15 రోజులకి షాపుడు ఫోన్ చేశాడు, అయ్యా సైకిల్ సిద్ధపడిపోయింది. వీడు చూస్తూ చూస్తూ నీరసపడిపోతున్నాడు. 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, కనీసం ఇస్తానని చెప్పలేదు, ఏమని చెప్పలేదు. ఏంతండ్రి అని గుసగుసలు ఆడుతున్నాడు ఆ బిడ్డ. తండ్రి చెవులు వింటూనే ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నాడు ఆ తండ్రి. 15 రోజుల తర్వాత సైకిల్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసింది. వెంటనే ఆ సైకిల్ చూసి ఆశ్చర్యపోయాడు ఆ కుమారుడు. అదేంటి, నేను కోరుకున్న సైకిల్ వచ్చేసిందే. ప్రేమ దేవుని బిడ్డలారా, తండ్రికి చెప్పడమే మీరు ఆలస్యం, వెంటనే ఆయన అమలు పరుస్తాడు. కానీ అది ఎప్పుడు ఇవ్వాలో, అది నీకు ఉపయోగపడిందా లేదా నీకు మేలు చేసిందా నీకు కీడు చేసిందా ఆలోచించి మరీ ఇస్తాడండి. చాలా మంది బిడ్డలు 15 ఏళ్ళకి రాగానే నాకు బైక్ కావాలి, కనీసం బైక్ కూడా మొయ్యలేడు, వాడు బరువు ఆపలేడు, కానీ నా బైక్ కావాలి. ఆ తండ్రి గారికి గారా పనిచేసి బైక్ ఇస్తే తీసుకెళ్లి దేనికి గుద్దేస్తాడు, కాలో చెయ్యో ఎరిగిపోడు. అదే దేవుని భయం, అదే దేవుని భయం. నువ్వైతే తొందరపడ్డావు, కానీ పరమ తండ్రి తొందరపడ్డావు. నా బిడ్డ వస్తువు అడిగాడు, అది వాడికి ఉపయోగపడిందా లేదా ఆలోచిస్తాడు. అది ఉపయోగపడేందుకు కూడా సమయం తీసుకుంటాడు. నా విషయంలో కూడా దేవుడు అదే తీసుకుంటున్నాడు. నేను దేవుని మందిరం అడిగాను, దేవా నాకు అద్భుతమైన సౌందర్య మందిరం కట్టాలయ్యా, నాకు అన్ని ఇచ్చావు, నాకు అది రావట్లా అంటే, నేను రోజున నాతో మాట్లాడాడు, రే ఇంకా సమయం ఉందిరానా, చాలా సమయం ఉంది, తొందరపడద్దు, నువ్వు అనుకున్నది తప్పకుండా నెరవేరుస్తా, ఆ రోజు రావాలి, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండి, అంతే. నువ్వు ఒకటే చేయాలి, నా యందు నమ్మకము విశ్వాసం ఉండి ముందుకెళ్ళు, నా పనులు చెయ్యి, నేను నీ పని చేస్తా. నువ్వు అడిగింది నా పని కోసమేగా, నీ బిడ్డల కోసమో లేదా నీ యొక్క ఆనందం కోసం అడగలేదుగా, అది నా పని కదా, అది నాకు కదా మహిమ వస్తుంది. నువ్వు మందులు నిర్మిస్తే పలానా ప్రసాద్ అద్భుతమైన మందులు నిర్మించాడని అనుకుంటారా, లేదా దేవుడు దీవించాడు ఈ బిడ్డని, దేవుడి కృపతో ఈ మందిరం కట్టగలిగాడు, ఒకప్పుడు ఏమి లేనివాడు, ఈ స్థితి వచ్చిందంటే వాడు దేవుడు నమ్ముకున్నాడు, నిజమైన దేవుడు నమ్మాడు, ఆయన నీకు సాయం చేశాడు అని నాకు కదరా మహిమ వచ్చేది. పిచ్చోడా, ప్రశాంతంగా ఉండు, దేనికి నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు, ఆ పని నాది, నేను చేస్తాను, ఆ రోజు రావాలి, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండని చెప్పాడు. మరి మీ జీవితంలో కూడా జరగదా? ఏది అడిగినా జరిగింది. మనం ఏం చేయాలి? ద్రాక్షవల్లిగా అంటుకట్టుకుని ఉండాలి ఆయనతో. అప్పుడే మనం చిగురించి ఫలించి అద్భుతమైన పంటలు ఇస్తాం, ఈ లోకానికి ఇస్తాం, నీ కుటుంబానికి ఇస్తాం, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాటలు, విలువైన మాటలు, మనకు కావలసిన మాటలు, మన ఈ లోకంలో ఎలా ఎదగాలో ఎన్నో విషయాలు, చాలా చక్కని మాటలు దేవుడు తెలియపరిచాడు. ఈ మాటలని కూడా విన్న ప్రతి కుటుంబం కూడా ఈ మాటలు హృదయంలో తీసుకుని, నిజమే కదా, నా తండ్రిని అంటు కడితే నేను ఫలిస్తాను కదా, ఈ రోజు మాడిపోయినంటే నా తండ్రికి వేరుగా ఉన్నాను కదా, తీగ వేరైపోయింది కదా, అందుకనే ఈ రోజు నేను ఎండిపోయి ఉన్నాను అనే ఆలోచన మీలోకి రావాలి. ఎవరిది ఆలోచన వస్తుందో, ఎవరైతే దేవుడిని అంటుకట్టుకున్నారో, నా దేవుడు నాకు కావాలి, నా సృష్టికర్త నాకు కావాలి, నేను ఆయన బిడ్డగా బ్రతకాలి అని ఎవరైతే ఆలోచన చేసి దేవుని సన్నిధికి నడిచి వస్తారో, వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరగడం మొదలు పడతాయి. చిగురించడం మొదలు పడితే మోడైన జీవితాన్ని చిగురింప చేయడం ఆయన చేతుల్లో పనినండి, ఆయన చేతుల్లో పనే. ఇది ఎండిపోయింది, పనికిరదన్నా కూడా పనిపూర్చ చేసేగల సమర్థుడు ఆయన. మట్టిని బంగారం చేయగల సమర్థుడు, బంగారాన్ని మట్టిని చేయగల సమర్థుడు. సృష్టికర్త అండి, మానవుడు కాదు. మనం అడిగింది సృష్టిని, దేవుణ్ణి అడిగాం, సృష్టికర్త అడిగాం. ఆయనకి అసాధ్యం అంటే ఏమి లేదు.
కాబట్టి ఈ మాటలను మీ హృదయాల్లో తీసుకుని ఈ మాటల ప్రకారం జీవించాలని, మీ మనసును మారాలని, మీ ఆలోచన మారాలని, మీ కుటుంబాలని కూడా దేదీవంగా వెలుగు పొందాలని, వెలుగొందాలని, నీ బిడ్డలు నీ బిడ్డల జీవితం అద్భుత కార్యాలు జరగాలని, నీ కుటుంబం సంతోషంగా ఆనందంగా పాలు పొందినట్టు మీ జీవితాల్లో ఆశ్చర్యకరాలు పొందాలని కోరుకున్నాను, రావాలని కోరుకున్నాను. దేవుడు కోరుకున్నాడు, దేవుని బిడ్డగా నేను కోరుకున్నాను. మాడైపోయి ఈ జీవితాన్ని చిగురింపచేయాలని దేవుడు కోరుకున్నాడు, దేవుని బిడ్డగా నేను కోరుకున్నాను. ఈ మాటలు మీరు గ్రహించి ఈ మాటలు మీ హృదయాలకు తీసుకోవాలి మనసారా కోరుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన.